ఫ్రెండ్స్, నేను మీ ఎల్ఎస్ఆర్ సార్ని. నేను ఈరోజు ఈ వీడియోలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సిలబస్ దాని యొక్క వెయిటేజ్ అనేది డిస్కస్ చేయబోతున్నాను. ఎందుకంటే కొంతమంది స్టూడెంట్స్ లాస్ట్ 2 వీడియోస్లో కామెంట్ చేశారు. అదేవిధంగా కొంతమంది ఫోన్ చేసి అడగటం జరిగింది, సార్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సిలబస్ దాని యొక్క వెయిటేజ్ అనేది పోస్ట్ చేయండి సార్ ఒకసారి మీ ఛానల్లో అని చెప్పేసి అడగటం జరిగింది. కాబట్టి నేను ఈరోజు ఈ వీడియో అనేది చేయబోతున్నాను. కాబట్టి ఇంటర్మీడియట్ ఫిజిక్స్ సంబంధించినటువంటి వెయిటేజ్ అనేది ప్రాపర్గా ఎక్కడ కూడా ఇవ్వటం లేదు. ఎందుకనంటే వెయిటేజ్ కరెక్ట్గా వెయిటేజ్ అనేది బేస్ చేసుకుని మనకు క్వశ్చన్ పేపర్ ఇవ్వటం లేదు. కాబట్టి వెయిటేజ్ ఎక్కడ కూడా ఇవ్వటం లేదు. ఏదైనా మీకు వెయిటేజ్ ఇచ్చినట్లయితే ఆ వెయిటేజ్ అనేది ప్రీవియస్ ఎగ్జామినేషన్స్ పేపర్స్ను బేస్ చేసుకొని వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి వెయిటేజ్ కూడా సేమ్ ప్రీవియస్ పేపర్స్ని బేస్ చేసుకొని ఒక వెయిటేజ్ అనేది రాయటం జరిగింది. ఆ వెయిటేజ్ ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. సో ఓవరాల్గా మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే ఇది మనం ఫస్ట్ పేపర్ అంటాము. సో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ ఓవరాల్గా మనకి 14 లెసన్స్ ఉన్నాయి మన దీంట్లో. నెంబర్ ఆఫ్ లెసన్స్ ఆర్ 14. సో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ మొత్తం మీద మనకి 14 లెసన్స్ ఉన్నాయి. ఆ 14 లెసన్స్లో మనం ఈ 14 లెసన్స్ మొత్తాన్ని కూడా 4 పార్ట్స్గా కన్వర్ట్ చేయొచ్చు. ఫస్ట్ పార్ట్ సింపుల్గా మనం దీన్ని ఇంట్రడక్షన్ పార్ట్గా చెప్పుకుందాం. ఇంట్రడక్షన్ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ఫిజిక్స్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ మనం 4 పార్ట్స్గా కన్వర్ట్ చేసినట్లయితే ఫస్ట్ పార్ట్ని ఏమైనా కాల్ చేద్దామంటే ఇంట్రడక్షన్ పార్ట్. దీని నేమ్ సింపుల్గా మనం ఏ విధంగా కాల్ చేద్దామంటే ఫిజికల్ వరల్డ్ అందాం. ఫిజికల్ వరల్డ్. సో ఈ ఫిజికల్ వరల్డ్ అనేది మనకి ఇంట్రడక్షన్ పార్ట్గా చెప్పుకోవడం జరుగుతుంది ఈ యొక్క ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సెకండ్ పార్ట్ ఏంటంటే యూనిట్స్ అండ్ డైమెన్షన్స్. సెకండ్ పార్ట్ యూనిట్స్, డైమెన్షన్స్ అండ్ మెజర్మెంట్స్. ఇది మనకి సెకండ్ పార్ట్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్గా చెప్పుకుంటూ ఉంటాం. ఏంటి ఇందులో మనం ఏం డిస్కస్ చేస్తాము అంటే నెక్స్ట్ నేర్చుకోబోయేటువంటి పార్ట్, అంటే నెక్స్ట్ పార్ట్ ఏమని కాల్ చేస్తామంటే మెకానిక్స్ పార్ట్ అంటాము. అంటే ఆ మెకానిక్స్ పార్ట్లో అవ్వచ్చు. ఆ తర్వాత ఫోర్త్ పార్ట్, అంటే ఆ ఫోర్త్ పార్ట్ని ఏమని కాల్ చేస్తామంటే ఫోర్త్ పార్ట్. ఫస్ట్ అర్థం థర్డ్ పార్ట్ మెకానిక్స్. నెక్స్ట్ ఫోర్త్ పార్ట్ హీట్ పార్ట్. సో ఇలా ఓవరాల్గా మనకి 4 పార్ట్స్గా కన్వర్ట్ చేయొచ్చు ఈ యొక్క 14 లెసన్స్ మొత్తాన్ని కూడా. అంటే ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ మొత్తాన్ని కూడా 4 పార్ట్స్గా కన్వర్ట్ చేసినట్లయితే ఫస్ట్ పార్ట్ని ఇంట్రడక్షన్ పార్ట్గా తీసుకుందాం. ఆ పార్ట్ నేమ్ మనం ఫిజికల్ వరల్డ్గా కాల్ చేద్దాం అకార్డింగ్ టు టెక్స్ట్ బుక్ పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్ సెకండ్ పార్ట్ని యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ అండ్ మెజర్మెంట్గా కాల్ చేద్దాం. థర్డ్ పార్ట్ని మెకానిక్స్ అందాం. ఫోర్త్ పార్ట్ని హీట్గా కాల్ చేద్దాం. ఇలా మనం ఈ 4 పార్ట్స్ టోటల్గా మనం డిస్కస్ చేసినట్లయితే మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. కాబట్టి ఫస్ట్ నేను ఫస్ట్ పార్ట్ ఇంట్రడక్షన్ పార్ట్ తీసుకున్నట్లయితే ఇంట్రడక్షన్ పార్ట్ని ఏమని కాల్ చేసాం ఇక్కడ ఫిజికల్ వరల్డ్ అన్నాం. ఓకే, బాగానే ఉంది. నెక్స్ట్ సెకండ్ పార్ట్ని యూనిట్స్, డైమెన్షన్స్ అండ్ మెజర్మెంట్స్గా మనం కాల్ చేయడం జరిగింది. కాబట్టి ఈ సెకండ్ పార్ట్లో మనం ఏం నేర్చుకుంటామంటే అంటే ఈ మెకానిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అదేవిధంగా హీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేటువంటి ప్రతి క్వాంటిటీ యొక్క యూనిట్స్ ఏ విధంగా ఉంటాయి, ఆ యూనిట్స్ మనం ఏ విధంగా రాయాలి, యూనిట్స్ రాయాలంటే బేసిక్స్ ఏ విధంగా నేర్చుకోవాలి, మొత్తం కూడా కంప్లీట్గా ఈ చాప్టర్లో మనకు వస్తుంది, యూనిట్స్ అనే చాప్టర్లో. ఆ తర్వాత వాటి యొక్క డైమెన్షన్ ఫార్ములాస్ ఏ విధంగా రాయాలి, డైమెన్షన్ ఫార్ములాస్ అన్ని కూడా ఏ విధంగా మనము ఐడెంటిఫై చేయాలి అనేటువంటి టాపిక్స్ మొత్తం కూడా ఈ సెకండ్ పార్ట్లో మనం నేర్చుకోవడం జరుగుతుంది. తర్వాత మెజర్మెంట్స్ మీన్స్ కొన్ని టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ యొక్క వాల్యూస్, ఇన్స్ట్రుమెంట్స్ మనం ఏ విధంగా యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్క్రూ గేజ్ కావచ్చు, తర్వాత వెర్నియర్ క్యాలిఫర్స్ అవ్వచ్చు. సో ఇలాంటి కొన్ని ఫిజికల్ బ్యాలెన్స్ అవ్వచ్చు. ఇలా మనం కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాము ల్యాబ్ ఎగ్జామినేషన్స్లో కూడా, ల్యాబ్ ఎక్స్పెరిమెంట్స్లో కూడా. కొన్ని జస్ట్ మినిమం ఎక్స్పెరిమెంట్స్ని ఇక్కడ వాటి యొక్క మెజర్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి, వాటిని ఏ విధంగా మనం యూజ్ చేస్తాం అనేది ఈ సెకండ్ పాయింట్లో మనం నేర్చుకోవడం జరుగుతుంది. ఫస్ట్ అనేది టోటల్గా ఇంట్రడక్షన్ పార్ట్, సెకండ్ అనేది
యూనిట్స్, డైమెన్షన్స్, అదేవిధంగా కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ అనేవి మనం నేర్చుకోవడం జరుగుతుంది ఈ సెకండ్ పార్ట్లో. ఇక థర్డ్ పార్ట్ నుంచి మన ఫిజిక్స్ అనేది స్టార్ట్ అవుతుంది. థర్డ్ పార్ట్ ఏంటంటే మెకానిక్స్ పాయింట్. ఈ మెకానిక్స్ పార్ట్లో ఓవరాల్గా మనకి 7 లెసన్స్ ఉన్నాయి. మెకానిక్స్ పార్ట్లో ఓవరాల్గా 7 లెసన్స్ ఉన్నాయి. మెకానిక్స్ పార్ట్ మొత్తం కూడా ఓవరాల్గా 7 లెసన్స్ ఉన్నాయి. నెక్స్ట్ హీట్ పార్ట్ మొత్తం మీద మనకి 5 లెసన్స్ ఉన్నాయి. ఓవరాల్గా మనకి 14 లెసన్స్ రావాలి. 7 + 5 12 యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ అండ్ మెజర్మెంట్ ఒకటి, ఫిజికల్ వరల్డ్ ఒకటి, మొత్తం కలిపి 14 లెసన్స్. సో ఈ థర్డ్ పార్ట్ ఏదైతే ఉందో మెకానిక్స్, ఈ మెకానిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మొత్తం కూడా మనము 7 లెసన్స్గా తీసుకుంటున్నాం కాబట్టి మెకానిక్స్ పార్ట్ని ఫస్ట్ నేను డివైడ్ చేద్దాం. సో ఇండివిజువల్గా డివైడ్ చేసినట్లయితే మెకానిక్స్లో మొత్తం మనకి 7 లెసన్స్ రావాలి. ఏమేమి లెసన్స్ చూద్దాం ఒకసారి ఇండివిజువల్గా. సో ఫస్ట్ లెసన్, మెకానిక్స్లో ఫస్ట్ లెసన్ మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. This is our first lesson in mechanics. Second lesson, motion in a plane. Right. Next, third one, laws of motion. Third one. Fourth one, work, energy and power. This is our fourth lesson in mechanics point of view. Fifth one, system of particles and rotatory motion. Sixth one, oscillation. Seventh one, gravitation. These are 7 lessons in our mechanics point of view. సో మెకానిక్స్లో మొత్తం 7 లెసన్స్ రావాలి. ఆ 7 లెసన్స్ మొత్తం నీట్గా ఇక్కడ రాయడం జరిగింది. మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్, మోషన్ ఇన్ ఏ ప్లేన్, లాస్ ఆఫ్ మోషన్, వర్క్, ఎనర్జీ అండ్ పవర్, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేటరీ మోషన్, ఆసిలేషన్ అండ్ గ్రావిటేషన్. 7 లెసన్స్. సో నెక్స్ట్ మనకి ఫోర్త్ పార్ట్ ఉంది కదా, ఒకసారి మనం ఫోర్త్ పార్ట్ కూడా కన్క్లూడ్ చేద్దాం. హీట్ పార్ట్ అంట ఫోర్త్ పార్ట్ని. ఫోర్త్ పార్ట్ ఈజ్ అ హీట్ పార్ట్. సో హీట్ పార్ట్లో మొత్తం మనకి 5 లెసన్స్ ఉన్నాయి. ఇది హీట్ పార్ట్, అందుకని మీకు గుర్తుగా ఉండడానికి చిన్న బాక్స్ డ్రాన్ చేశాను. అదేవిధంగా మెకానిక్స్ పార్ట్, ఇది థర్డ్ పార్ట్ కాబట్టి దీన్ని మనం ఒక చిన్న బాక్స్లో పెట్టేద్దాం, ఈజీగా అర్థం చేసుకోండి. సరే, మెకానిక్స్ 7 లెసన్స్ ఉన్నాయి, అవి నీట్గా ఇండివిజువల్గా డ్రాన్ చేసాం మొత్తం. నెక్స్ట్ హీట్ పార్ట్లో 5 లెసన్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్. Right. Next, second one is mechanical properties of fluids. Of fluids. Next, third one, thermodynamics. This is our third lesson in our heat part. Fourth one is thermal properties of matter. And next, fifth one is kinetic theory of gases. This is our fourth lesson in our heat part. హీట్ పార్ట్లో మొత్తం మనం 4 లెసన్స్ అనేవి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్, ఫ్లూయిడ్స్, థర్మోడైనమిక్స్, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అండ్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాస్. టోటల్గా మనకి 5 లెసన్స్ అనేవి హీట్ పార్ట్లో వస్తున్నాయి. నెక్స్ట్ అదేవిధంగా మెకానిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో 7 లెసన్స్. నెక్స్ట్ ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్లో తీసుకున్నట్లయితే ఇంట్రడక్షన్ పార్ట్, అదేవిధంగా యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ అండ్ మెజర్మెంట్ పార్ట్లో తీసుకున్నట్లయితే ఆ 2 లెసన్స్. ఫస్ట్ పార్ట్ ఒక లెసన్, సెకండ్ పార్ట్ కింద ఒక లెసన్ తీసుకున్నాం. అవి రెండు కలిపి 2 లెసన్స్, మొత్తం కలిపి 14 లెసన్స్.
సో ఈ 14 లెసన్స్ మొత్తం కలిపితే మనకి ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే, ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ ఓవరాల్గా. అయితే వీటి యొక్క వెయిటేజ్ కనుక వచ్చినట్లయితే వెయిటేజ్కి వెళ్లే ముందు ఒకసారి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ చూద్దాం. ఇక్కడ మనం క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్లో కనుక మనం గమనించినట్లయితే మనము ఓవరాల్గా మనకు ఐపీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 76 మార్క్స్కి పేపర్ ఇవ్వడం జరుగుతుంది. 76 మార్క్స్ టోటల్ క్వశ్చన్ పేపర్ అనేది 76 మార్క్స్కి ఇస్తారు. అయితే అందులో మనం ఎన్ని మార్క్స్కి అనేవి అటెంప్ట్ చేయాలి అంటే 60 మార్క్స్కి అటెంప్ట్ చేయాలి. 60 మార్క్స్కి అటెంప్ట్ చేయాలి. 60 మార్క్స్కి మనం అటెంప్ట్ చేయాలి. కాబట్టి ఇందులో ఓవరాల్గా మనకి ఇచ్చేటువంటి నెంబర్ ఆఫ్ సెక్షన్ ఏ వచ్చేసరికి సెక్షన్ ఏ 2 మార్క్స్ సెక్షన్ అంటాం దీన్ని. 2 మార్క్స్ సెక్షన్ ఏ ఇస్ 2 మార్క్స్ సెక్షన్. ఇందులో టోటల్గా మనకి 2 మార్క్స్ క్వశ్చన్లు ఇస్తారు. 10 2s are 20 మార్క్స్. 10 2s are 20 మార్క్స్. సెక్షన్ బి 4 మార్క్స్ సెక్షన్. ఇది 4 మార్క్స్ సెక్షన్ కాబట్టి ఇందులో ఓవరాల్గా మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 8 ఇస్తారు నాన్న. ఆ 8లో మనం అవుట్ ఆఫ్ 8లో 6 క్వశ్చన్స్ అనేవి చూజ్ చేసుకోవాలి. అవుట్ ఆఫ్ 8లో 6 క్వశ్చన్స్ చూజ్ చేయాలి. 2 చాయిస్ ఉంటాయి. 6 4s are 24 మార్క్స్ అనేవి మనకి ఇవ్వాల్సినటువంటి మార్క్స్ మనం రాస్తాయి. రైట్. నెక్స్ట్ సెక్షన్ సి లాస్ట్ సెక్షన్ అంటాం దీన్ని. సెక్షన్ సి దీన్ని 8 మార్క్స్ సెక్షన్ అని కాల్ చేస్తాం. 8 మార్క్స్ సెక్షన్. ఇందులో ఓవరాల్గా 3 క్వశ్చన్స్ ఇస్తారు. మనం 2 చూజ్ చేసుకోవాలి. 2 8 జా 16 మార్క్స్. 2 8 జా 16 మార్క్స్. ఓవరాల్గా మనకు వచ్చే మార్క్స్ ఏంటంటే 60 మార్క్స్. కానీ క్వశ్చన్ పేపర్ ఇచ్చే నెంబర్ ఆఫ్ మార్క్స్ ఏంటంటే 76 మార్క్స్కి క్వశ్చన్ పేపర్ ఉంటుంది. క్వశ్చన్ పేపర్ అది. బట్ మనం రాయాల్సింది ఓన్లీ 60 మార్క్స్ రాస్తే సరిపోతుంది. 60 out of 60 అని మనం గెయిన్ చేయొచ్చు. ఇక ఎక్స్ట్రా ఛాయిస్ అనేది మన ఇష్టం అదంతా కూడా. అయితే ఈ 76 మార్క్స్కి మనకు వెయిటేజ్ కావాలి. వెయిటేజ్ కోసం చెప్తా ఉన్నాం మీకు. సో 76 మార్క్స్ అనేవి కంప్లీట్గా మనకు క్వశ్చన్ పేపర్లో ఉండాలి కాబట్టి క్వశ్చన్స్ అనేవి దాని ప్రకారం మనం వెయిటేజ్ చూద్దాం ఇక్కడ. సో వెయిటేజ్లో ఫస్ట్ మనకి సెక్షన్ సి దగ్గర నుంచి చూద్దాం. వరుసగా సెక్షన్ సి దగ్గర నుంచి చూద్దాం బాటం నుంచి. సెక్షన్ సిలో 8 మార్క్స్ సెక్షన్ అన్న ఇది. కాబట్టి 8 మార్క్స్ సెక్షన్ కాబట్టి ఫస్ట్ మనకి 8 మార్క్స్ వచ్చేటువంటి లెసన్స్ ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. ఇక్కడ మనకి మెకానిక్స్లో 4th లెసన్ కనిపిస్తుంది మీకు, వర్క్ ఎనర్జీ పవర్ అని. ఈ వర్క్ ఎనర్జీ పవర్ అనేటువంటి లెసన్ నుంచి ఒక 8 మార్క్స్ క్వశ్చన్ గ్యారంటీ. ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వర్క్ ఎనర్జీ పవర్ అనే లెసన్ నుంచి 8 మార్క్స్ క్వశ్చన్ గ్యారంటీ. నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ 8 మార్క్స్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఆసిలేషన్ అనేటువంటి లెసన్ నుంచి 8 మార్క్స్ క్వశ్చన్ గ్యారంటీ. ఆసిలేషన్ 8 మార్క్స్. నెక్స్ట్ అదేవిధంగా హీట్ పార్ట్లో కనుక వెళ్ళినట్లయితే థర్మోడైనమిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనకు ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వచ్చేస్తుంది. థర్మోడైనమిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఒక 8 మార్క్స్ క్వశ్చన్. ఓవరాల్గా 3 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉండాలి మనకి. 1 2 and 3. కాబట్టి మనకి ఇచ్చేటువంటి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 3. మనం చూజ్ చేయాల్సిందే 2 ఓన్లీ అంతే. కాబట్టి 2 8 16 మార్క్స్. కానీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మొత్తం 3 కనిపించాలి కాబట్టి మనకి క్వశ్చన్ పేపర్లో వర్క్ ఎనర్జీ పవర్ ఒకటి, ఆసిలేషన్ ఒకటి, అదేవిధంగా థర్మోడైనమిక్స్ లెసన్ నుంచి ఒక 8 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది. ఓవరాల్గా 3 8 మార్క్స్ క్వశ్చన్స్ మనకి క్లియర్గా పేపర్లో ఉంటాయి. సో ఫస్ట్ వర్క్ ఎనర్జీ పవర్, ఆసిలేషన్, థర్మోడైనమిక్స్. రైట్. నెక్స్ట్ 4 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్ళిపోదు. 4 మార్క్స్ క్వశ్చన్స్ మొత్తం మనకి ఎన్ని ఉండాలంటే పేపర్లో 8 క్వశ్చన్స్ ఉండాలమ్మా. సో 8 క్వశ్చన్స్ జాగ్రత్తగా మనం చెక్ చేద్దాం ఏ లెసన్ నుంచి చూడడానికి పాసిబిలిటీ ఉందంటే మోషన్ ఏ స్ట్రైట్ లైన్ ఒక 4 మార్క్స్ క్వశ్చన్. మోషన్ ఏ స్ట్రైట్ లైన్ ఒక 4 మార్క్స్ క్వశ్చన్. మోషన్ ఏ ప్లెయిన్ ఇంకో 4 మార్క్స్ క్వశ్చన్. లాస్ ఆఫ్ మోషన్ 4 మార్క్స్. నెక్స్ట్ వర్క్ ఎనర్జీ పవర్ 4 మార్క్స్. సారీ వర్క్ ఎనర్జీ పవర్ 8 మార్క్స్ ఉంది కదా, ఇక్కడ 4 మార్క్స్ లేదు. ఓన్లీ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ నుంచి మాత్రం మనకి 4 మార్క్స్ వచ్చేస్తుంది. నెక్స్ట్ లెసన్ 4th లెసన్. నెక్స్ట్ అదేవిధంగా గ్రావిటేషన్ నుంచి ఒక 4 మార్క్స్. సో ఓవరాల్గా మనకి మెకానిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ నుంచి ఒక 4 మార్క్స్, ప్లేన్ నుంచి ఒక 4 మార్క్స్, లాస్ ఆఫ్ మోషన్ నుంచి ఒక 4 మార్క్స్, సిస్టమ్ ఆఫ్ పార్టికల్ నుంచి ఒక 4 మార్క్స్, గ్రావిటేషన్ నుంచి ఒక 4 మార్క్స్. మొత్తం కలిపి 5 4 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి మెకానిక్స్ నుంచి రావాలి మనకి. 5 4 మార్క్స్ క్వశ్చన్స్. 5 4 మార్క్స్ మెకానిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి 5 4 మార్క్స్ క్వశ్చన్స్ మనము ఫేస్ చేయాల్సి ఉంటుంది క్వశ్చన్ పేపర్లో. నెక్స్ట్ అదేవిధంగా హీట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి హీట్ పార్ట్ నుంచి
మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ నుంచి ఒక 4 మార్క్స్. నెక్స్ట్ అదేవిధంగా థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ నుంచి ఒక 4 మార్క్స్. నెక్స్ట్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ నుంచి ఒక 4 మార్క్స్. ఓవరాల్గా మనకి 3-4 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి హీట్ పార్ట్ నుంచి మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. 3-4 మార్క్స్ క్వశ్చన్స్ హీట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనము ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఓవరాల్గా మనకి 8 క్వశ్చన్స్ రావాలి. చూద్దాం ఒకసారి 8 వచ్చే రావాలి. 1 2 3 4 5 మెకానిక్స్ 5 హీట్ 3 మొత్తం కలిపితే 5 + 3 8 క్వశ్చన్స్ అనేవి 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇక్కడ మనకి సెక్షన్ బిలో కనిపిస్తూ ఉన్నాయి. ఈ 8లో మనం 6 అనేవి చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. 6 4 24 మార్క్స్. సో ఇది మనకి 4 మార్క్స్ సెక్షన్ అనేది ఈ విధంగా మనం కన్క్లూడ్ చేయొచ్చు. నెక్స్ట్ 2 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్ళినట్లయితే 10 2 20 మార్క్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. కాబట్టి 2 మార్క్స్ క్వశ్చన్స్ ఫస్ట్ పార్ట్ కనిపిస్తుంది చూసారా మీకు, ఫిజికల్ వరల్డ్ పార్ట్. ఇక్కడ నుంచి ఒక 2 మార్క్స్ క్వశ్చన్ గ్యారంటీ అమ్మా 100%. నెక్స్ట్ అదేవిధంగా యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ నుంచి ఒక 2 మార్క్స్ క్వశ్చన్ 100% గ్యారంటీ. సో ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ నుంచి మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ అదేవిధంగా మెకానిక్స్ పార్ట్కి వచ్చేద్దాం. మెకానిక్స్ పార్ట్ కనుక వచ్చినట్లయితే ఈ మెకానిక్స్ పార్ట్లో ఫస్ట్ మనకి మోషన్ ఏ ప్లెయిన్, ఇక్కడ ఒక 2 మార్క్స్ క్వశ్చన్ అమ్మా, 2 మార్క్స్. సో 2 మార్క్స్ + 4 మార్క్స్ అక్కడ. నెక్స్ట్ లాస్ ఆఫ్ మోషన్ ఒక 2 మార్క్స్ రా. సో 2 మార్క్స్ + 4 మార్క్స్. నెక్స్ట్ అదేవిధంగా సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ వెరీ ఇంపార్టెంట్, 2 గ్యారంటీ. సో ఓవరాల్గా మనకి 5 2 మార్క్స్ క్వశ్చన్లు వచ్చాయి. 1 2 3 ఫస్ట్ పార్ట్ నుంచి 2 మొత్తం కలిపి 5 4 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ వరకు మనం చూజ్ చేసాం ఇప్పుడు దాకా. నెక్స్ట్ గ్రావిటేషన్ నుంచి ఒక 2 మార్క్స్, గ్రావిటేషన్ నుంచి ఒక 2 మార్క్స్ మొత్తం కలిపి అప్పుడు 6 2 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చాయి. నెక్స్ట్ మనం హీట్ పార్ట్లోకి వెళ్ళిపోదాం. హీట్ పార్ట్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ నుంచి మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ రావాలి. 2 మార్క్స్ క్వశ్చన్లు వస్తాయి ఇక్కడ, 2 మార్క్స్ క్వశ్చన్స్. ఇప్పుడు మొత్తం కలిపి ఆల్రెడీ మనకి ఫస్ట్ పార్ట్ నుంచి ఒకటి, సెకండ్ పార్ట్ నుంచి ఒకటి, మొత్తం కలిపి 2. మెకానిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో 4 2 మార్క్స్ క్వశ్చన్స్. 4 + 2 6, 6 + 2 8 అయిపోయినాయి. ఇక రిమైనింగ్ 2 క్వశ్చన్స్ మిగిలిపోయింది మనకి. సో రిమైనింగ్ 2 క్వశ్చన్స్ అనేవి మనకి ఒకటి కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాస్ నుంచి అడగడానికి పాసిబిలిటీ ఉంది. కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ ఒకటి, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ ఒకటి. సో ఈ విధంగా మనకి ఓవరాల్గా 10 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి మనం గెయిన్ చేయొచ్చు ఫ్రమ్ దీస్ లెసన్స్. మనకి ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ నుంచి గ్యారంటీగా 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ అదేవిధంగా మెకానిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి 4 2 మార్క్స్ క్వశ్చన్స్, 4 + 2 6. నెక్స్ట్ హీట్ పార్ట్ నుంచి 4 2 మార్క్స్ క్వశ్చన్స్, మొత్తం కలిపి 6 + 4 10 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి పేపర్లో మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు ఇంతవరకు మనం కనుక పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే. కాబట్టి ఓవరాల్గా 60 out of 60 రావాలి అంటే కొంచెం టెక్నికల్గా మనం చదువుతూ ఉండాలి ఫిజిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకంటే ఫిజిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అంటే అప్లికేషన్స్ కూడా ఇస్తూ ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా ప్రతి లెసన్స్లో ఉన్నటువంటి అప్లికేషన్స్ కూడా మనం జాగ్రత్తగా చేసుకోవాల్సి ఉంటుంది, అంటే థియరీతో పాటుగా. అప్పుడు మనము పర్ఫెక్ట్గా 60 out of 60 అనేది ఈజీగా గెయిన్ చేయొచ్చు ఐపీఈ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇది నాన్న. సో ఈ విధంగా మనము ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ యొక్క సిలబస్, దాని యొక్క వెయిటేజ్ అనేది మనం జాగ్రత్తగా గమనించవచ్చు. సో ఓవరాల్గా ఈ విధంగా మీరు క్లాసిఫికేషన్ చేసుకొని లెసన్స్ని ఇలా పార్ట్స్ వైజ్గా క్లాసిఫికేషన్ చేసుకొని నీట్గా ప్రతి పార్ట్ నుంచి ఈ విధంగా మనం చదవాలి అని చెప్పేసి అనేటువంటి ఒక ఎయిమ్తో కనుక మీరు చదివినట్లయితే ఈజీగా ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్లో 60 out of 60 అనేది ఈజీగా గెయిన్ చేయొచ్చు. రైట్. సో ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా అంటే మీ ఈ నోటిఫికేషన్ రావాలి అంటే, నోటిఫికేషన్ ఫామ్లో రావాలి అంటే నేను పోస్ట్ చేసిన వెంటనే మీరు ఎల్ఎస్ఆర్ ఫిజిక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేసినట్లయితే నేను పోస్ట్ చేసినటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ఫామ్లో వస్తుంది. అదేవిధంగా మీకు ఏదైనా వీడియోస్ కావాలన్నా కానీ మీరు కింద కామెంట్ చేయొచ్చు. ఆ కామెంట్ చేసిన వెంటనే ఆ వీడియోస్ నేను చేయడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే మీకేం కావాలో తెలియకుండా నేను చేయలేను. కాబట్టి ఏదైనా మీకు వీడియోస్ అనేవి కావాలి అంటే లెసన్స్ సంబంధించినటువంటి వీడియోస్ కింద కామెంట్ చేసేయండి. నేను వాటికి సంబంధించినటువంటి వీడియో చేసి మీకు పోస్ట్ చేస్తాను. సో ఆ పోస్ట్ మీకు రావాలి అంటే మీరు ఎల్ఎస్ఆర్ ఫిజిక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే యూ విల్ గెట్ నోటిఫికేషన్. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.